హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖా రమేష్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉల్లి పెసర దోశ. దానికి నైట్ అంతా నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని జారు తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా వేసేసుకోవాలి. వేసుకున్నాక అల్లం ముక్కలు, ఉప్పు, జీలకర్ర, రుచికి సరిపడా పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కొంచెం పసుపు, కొద్దిగా తినే సోడా లేక వంట సోడా యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పిండిని. ఇప్పుడు ఈ బ్యాటర్ ఈ స్టేజ్లో ఇలా ఉంటుంది. ఇది ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకొని బ్యాటర్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఉల్లి పెసరట్టు కదండి, దానికోసం చాపర్ తీసుకొని ఉల్లిపాయలను అందులో వేసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి, పల్లీ చట్నీ. దానికోసం ఒక కడాయి పెట్టి ఒక ఆయిల్ వేసుకొని అది హీట్ అవ్వగానే పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక వెల్లిపాయ కూడా అందులోనే వేసేసుకుంటానండి నేనైతే. వేసుకున్నాక అవి ఫ్రై అయ్యాక గుప్పెడు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఫ్రై అయ్యాక జార్ తీసుకొని ఇవన్నిటిని అందులోకి వేసేసుకోవాలి. మొత్తం అంతా అందులో వేసేసుకోవాలండి నీట్గా. జార్లోకి చల్లగా కూడా అయిపోయాయి, కాసేపు చల్లగా అయ్యాకే వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మిక్స్ పట్టేసుకోవాలి. మధ్యలో ఒకసారి తీసుకొని ఇంకొన్ని నీళ్లు యాడ్ చేసేసుకొని బరకగా ఉండేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బరకగా రావాలండి, మేము అలానే తింటాం. దీన్ని తీసుకెళ్ళి ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు చట్నీని తాలింపు పెట్టుకోవాలి. దానికోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలండి. ఇంగువ కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై అవ్వగానే అటు ఇటు కలుపుకొని దీన్ని తీసుకెళ్ళి చట్నీలో వేసేసుకోవాలండి. తాలింపు మొత్తాన్ని వేసుకున్నాక మొత్తం నీట్గా కలిపేసుకోవాలండి. చట్నీ మొత్తం నీట్గా కలిపేసుకొని చట్నీని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పెసర దోశ, ఉల్లి పెసర దోశని వేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక ఇనుప పెంకని పెట్టేసుకొని దానిని ఉల్లిపాయతో నీట్గా క్లీన్ చేసుకొని బ్యాటర్ని తీసుకొని దోశని నీట్గా వేసుకోవాలండి. ఈ దోశ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేశాక స్పూన్ ఆయిల్ వేసేసుకొని దానిపై చాప్ చేసుకున్న ఆనియన్స్ని నీట్గా వేసుకోవాలండి. ఇవి వేసుకున్నాక ఇలా కలిపేసేసుకోవాలి. ఒకసారి నీట్గా ఇలా అనుకోవాలిగా. అనుకున్నాక మంచిగా గోల్డెన్ రెడ్ ఇలా పైన కనిపిస్తున్నప్పుడు దోశని ఇలా మలిచేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలండి. అలానే ఇంకో దోశ కూడా పోసేసుకోవాలండి. ఇదే విధంగా ఒక గంటెడు తీసుకొని పెసరట్ని స్ప్రెడ్ చేసుకొని ఆనియన్స్, ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేశాక దీన్ని కూడా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఇంకో దోశని కూడా వేసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోవాలండి. దోశ వేసుకున్నామా పెసరట్టును వేసేసుకొని దాని మీద ఆనియన్స్, ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని గోల్డెన్ రెడ్గా చూడండి ఎంత పలచగా వచ్చిందో. పెసరట్టు కూడా మేము ఇలానే తింటామండి పలచగా, అందుకే అలానే వేస్తాము. అలా నీట్గా అన్నిటినీ వేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఎంతో యమ్మీ పెసరట్టు, ఉల్లి పెసరట్టు చట్నీ రెడీ, తినడమే. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకండి.